ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనములో యేసుక్రీస్తు ప్రభువారు ఈ విధముగా తన శిష్యులతో మాట్లాడుతున్నట్లు, తన శిష్యులకు తెలియజేస్తున్నట్లు అక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తాం. అక్కడ ఏమని రాయబడి ఉందంటే, దేవుని బిడ్డలారా, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలను అని యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు బోధించినట్లు అక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తాం. తన సిలువనెత్తుకొని అని మనం చూస్తున్నాం. అంతేకాకుండా తన్ను తాను ఉపేక్షించుకొని అని అక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఉపేక్షించుకొని అనగా దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారిని మనం అంగీకరించామో, ఇక ఆయన వెంబడిస్తున్న మనము ఇక మన ఆలోచనలను మనం విడిచిపెట్టాలి. ఇక మనం ఏమీ కాదు, ఆయన వల్లనే బ్రతుకుతున్నాం, ఆయన కొరకే జీవించాలని తీర్మానం తీసుకున్న మనము, ఆయనను వెంబడిస్తున్న మనము మన ఆలోచనలను, మన ఉద్దేశములను ఉపేక్షించుకొని అనగా వాటిని విడిచిపెట్టి మనం ఆయనను వెంబడించాలి. రెండవదిగా మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలను అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. తన సిలువనెత్తుకొని అనగా యేసుక్రీస్తు ప్రభువారు భరించిన సిలువను కాదండి. తన సిలువ అనగా ఆయనను వెంబడిస్తున్న మన మీద సిలువ ఉంది. అది ఏమిటి అంటే దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఎటువంటి తగ్గింపునైతే కలిగి ఉన్నారో, యేసుక్రీస్తు ప్రభువారు సిలువపై శత్రువుల కొరకు ఏ విధంగా ప్రార్థించారో, ఎటువంటి సహనమును, క్షమాగుణమును, ఓర్పును, అంతేకాకుండా సర్వమానవాళి కొరకు, రక్షణ కొరకు తన ప్రాణమునిచ్చిన యేసుక్రీస్తు ప్రభువారి వంటి ఆత్మల భారమును మనము కూడా కలిగి ఆయనను వెంబడించాలని యేసుక్రీస్తు ప్రభువారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు. ఆయనని వెంబడిస్తున్న మన మీద సిలువ ఉంది. ఇదే విధంగా దేవుని బిడ్డలారా, ఆయనను వెంబడిస్తున్న పేతురు అవ్వచ్చు, ఆయన వెంబడిస్తున్న శిష్యులందరూ అవ్వచ్చు, అంతేకాకుండా ఆయనను వెంబడిస్తున్న అపోస్తుడైన పౌలు అవ్వచ్చు. దేవుని బిడ్డలారా, వారిని వారు ఉపేక్షించుకొని ఆయన కొరకు ఎట్టి శ్రమలైనను అనుభవించుటకు వారు ప్రాణములను సైతం ఇచ్చుటకైనను తెగించి ఆయనని వెంబడించారండి. ఆయనని వెంబడిస్తున్న మనము దేవుని బిడ్డలారా, ఆయన సిలువపై చూపిన మాదిరిని కలిగి మనలను మనం ఉపేక్షించుకొని ఆయన వెంబడించాలని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. గనుక దేవుని బిడ్డలారా, ఆయనను వెంబడిస్తున్న మనము యేసుక్రీస్తు ప్రభువారు చూపిన మాదిరిలో ఆయన కలిగి ఉన్న ఆత్మీయతను కలిగి ఆయనను వెంబడిద్దాం. ఆమేన్.